హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు వీడియో నచ్చుతాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియో కోసం మీ ఛానల్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాను సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్ విత్ చాతరత్నం ప్రదీప్. సరే, నిన్న సాటర్డే ఎపిసోడ్ నేను నిన్న చేయలేదు, అంటే చూశాను. చేయడానికి కొంచెం నా ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఆ విషయానికి నేను చేయలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను. జడ్జెస్ వస్తారు, నలుగురు వస్తారు. ఒక ట్రైన్లో వస్తుంది. ట్రైన్లో వచ్చినాక టికెట్ తీసుకోవాలని సంజయ్ తుమ్మ గారిని అడిగితే ఆలి గారు ఏమంటారు, ఆయననే టీసీ ఎందుకు టికెట్ తీసుకోవాలంటే, ఓకే నీ టికెట్ అంటే ఓకే సార్ నేను జంక్షన్ మాస్టర్ అని అంటారు. పల్లె ఫన్ అనిపించింది. అది అందరూ సూపర్. కుక్స్ వస్తే పల్లవి, నిఖిల్, ఆశిక, తనుజ, కళ్యాణ్ వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ వచ్చినాక కానీ ఓకే మీరు చాలామంది ఎక్కడి నుంచి వచ్చారు అబ్బా చాలా రోజులకు పల్లవి డ్యాన్స్ చేసింది అని అంటారు. నాకు మళ్ళీ శ్రీదేవి గారు ఏమంటారు, నా కోసం ఒక డ్యాన్స్ అని శ్రీదేవి గారు కూడా వచ్చి డ్యాన్స్ చేస్తారు. అది భలే అనిపించింది. ఇంకా సూపర్ ప్రతి డ్యాన్స్ చేస్తారు. తర్వాత నిఖిల్ వస్తారు. నిఖిల్ నువ్వు ఎక్కడి నుంచి అంటే తమిళనాడు తెలీదు అని అంటది. తనుజ కర్ణాటక నుంచి, పల్లవి తెలంగాణ నుంచి, తెలంగాణ భాష భలే మాట్లాడుతుంది. ఏదంటారు, కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి, ఆశిక కేరళ నుంచి. నాకు కేరళనే రాదు, కేరళ నుంచి నన్ను పంపించారంట. సంజయ్ తుమ్మ వీళ్ళ ఐదుగురు ఉన్నప్పుడు అంతా ఏముండదు. మన జాతిరత్నాలు వచ్చినప్పుడే కదా అంటే, అవును వాళ్ళు వచ్చినప్పుడే అంటారు. ఆశిక కూడా వాళ్ళు వస్తే ఇంకా ఉంటుంది బాబోయ్ అని అనుకుంటుంది. నిఖిల్ అవును రాయరా అని అంటాడు. కళ్యాణ్ ఇల్లు కామెడీ. కళ్యాణ్ అంటారు, ఈరోజు ఎట్లయినా నిఖిల్కి వాళ్ళ దీపిక రావాలి, మీ కాళ్ళను మొత్తం దీపిక రాని. ఫస్ట్ పల్లవి గారు ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్ ఎక్కినాక కేరళ కడ ఆగుతుంది. కేరళ కడ అవినాష్ మాత్రం పిచ్చ కామెడీ అనుకోండి. అవినాష్ వస్తాడు. అవినాష్ ఫుల్ కామెడీ చేస్తాడు. చాలా మంచిగా అనిపించింది. అవినాష్ని చూస్తే సూపర్ కామెడీ, మస్తు కామెడీ చేస్తాడు. ప్రదీప్ వచ్చి అంటే తాజా అంటే నాకు ఆలుగారితో వస్తే డ్యాన్స్ చేసినాక ఆలుగారితో వచ్చి మై ఫ్రెండ్స్ సినిమాలో మీ గెటప్ ఏమనంటే ఒక్క వాక్ అని అంటే ఇద్దరు కలిసి ఇంకా వాళ్ళు నిజంగా భలే అనిపిస్తుంది నాకైతే. ఓకే ఇంకా కళ్యాణ్ ఇంకా అలా చెప్తారు. సారీ ఇంకా పల్లవి వస్తుంది. పల్లవి వచ్చినాక అవినాష్ చాలా కామెడీ చేస్తుంది. నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. మన ఆలిగారు కూడా చెప్పాను, ఆలిగారు కూడా చేస్తారు. తర్వాత తెలంగాణలో చాలా స్లాంగ్ మాట్లాడుతుంది, చాలా మంచిగా మాట్లాడుతుంది. ఇంకా అప్పుడు కేరళలో వస్తారు కదా మన పేరేంటారమ్మా అవి ఇంకా చాలా భలే అనిపిస్తుంది, సూపర్ అనిపించింది నిజంగా నాకు. తర్వాత ఆశిక సెకండ్ పని ఆశిక ఎవరు వస్తారో ఏంటో అని ఆశిక చెప్తుంటారు. తర్వాత ఇంకా లోపలికి ట్రైన్లో కూర్చుని కొద్దిసేపటికి బీహారీ అనుకుంటా మణికంఠ వచ్చిన ఫుల్ వయసు పనికి చాలా కామెడీ. సంజయ్ వాళ్ళతో నిజంగా ఫుల్ కామెడీ అనిపించింది. వయసు అనుకుంటే ఐ థింక్ బీహారీ అది ఏం సినిమానో నాకు గుర్తుకులేదు. అది నిజంగా సూపర్ అనిపించింది కామెడీ. అది ఆశిక చాలా ఆశికతో చాలా పని చేస్తారు. వెనక తనుజ వస్తుంది. తనుజ వచ్చినప్పుడు నిఖిల్ ఏమంటారు, నిఖిల్ దీపిక రావాలంటే అసలు వద్దమ్మా దీపిక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో లాస్ట్లో చూసుకున్నాం. ఇప్పుడైతే నువ్వు వద్దు రాని అంటే అది వాళ్ళు పని అనిపించింది. వెనక ఇంకా తెలంగాణ ఆడినప్పుడు రోహిణి అక్క మాత్రం శకుంతల చేస్తుంది. నిజంగా చెప్తున్నాను సూపర్. రోహిణి అక్క మాత్రం చాలా బాగా చేసింది. నిజంగా ఎంత బాగా అంటే సూపర్. తెలంగాణ ఏం రాకుంటావా ప్రేమ అంటావా అంటారు. కానీ మనం అవినాష్ వాళ్ళిద్దరు కూడా చాలా మంచిగా అంత ఆశిక వాళ్ళందరూ అత్తమ్మ అంటారు. ఎవరు తనుజ అత్తమ్మ అనడం అయితే నాకు భలే కామెడీ అనిపించింది. మీకు ఎంతమంది అనిపించిందో కలుగుతుంది. ఇంకా తనుజ వాళ్ళు చాలా మంచిగా అనిపిస్తుంది. సూపర్ అనిపించింది.
జిమ్లలో కానీ నిజంగా ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా తను తల చూసేస్తే బిడ్డ ప్రేమ అభిమానం ఇక్కడ ఏడిపిస్తున్నాను ఊరికే ఏడిపిస్తారంటే అదేనంటారు వాళ్ళని కూడా చాలా కామెడీ నిజంగా ఎంత కామెడీ అంటే అంత కామెడీ చెప్తాను. తర్వాత నిఖిల్ ఈ నిఖిల్కి దీపికనే రావాలి నాకన్నా కూడా దీపికనే ప్రార్థిస్తాను తెలంగాణ ఏది బతుకో నా పెళ్ళి చేసుకోవాలంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది రోహిణి అది చేసుకున్నాక నేను చేసుకుంటే పెళ్ళి ఎందుకులే పెళ్ళి అవసరం లేదు అని అంటుంది వాళ్ళే కామెడీ చేస్తుంది. ఇంకా నిఖిల్కి మన దీపిక అయితే పంజాబ్ కళాకారి దీపిక వస్తుంది. దీపిక వచ్చినాక నిఖిల్ ఈరోజు నిఖిల్ బలైపోయింది. దీపిక వస్తుంది నా దీపిక ఫుల్ కామెడీ నిజంగా చాలా 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 కామెడీ నిజంగా చాలా రక్షణ అంటావా హీరో రక్షణ నిఖిల్ నా చేతిలో రచ్చ రచ్చ ఉంటుంది నిజంగా చాలా కామెడీ. తర్వాత కళ్యాణ్ తమిళనాడు అయితే హేమంత్ వస్తుంది. హేమంత్ రచ్చ రచ్చ ఫుల్ కామెడీ అయిపోతుంది. కళ్యాణ్ తమిళనాడు అవుతుంది. హేమంత్ వస్తుంది. హేమంత్ వచ్చినప్పుడు హేమంత్ చాలా ఫన్ ఉంటుంది. ఓకే తమిళనాడు గారి కామెడీ ఉంటుంది అది అయిపోతుంది. తర్వాత హేమంత్ వాళ్ళ టాస్క్ అది అయిపోయాక ఓకే శ్రీదేవి మేడం అడుగుతుంది మీది ఏ టాస్క్ హేమంత్ అని అంటే మీరు ఎవరు అని అంటే ఇడ్లీ బాబా ఏమంటుంది అది భలే అనిపించింది. తనుజ కళ్యాణ్ హేమంత్ అదేంటంటారు అడ్వాంటేజ్ టాస్క్లో కళ్యాణ్ హేమంత్ టూ చెప్తారు అది అంటే మునుగుతుందా తేలుతుందా అది చెప్పడానికి కళ్యాణ్ హేమంత్ వాళ్ళు టూ చెప్తారు. పల్లవి ఆశిక సారీ అవినాష్ అయితే 0 అవినాష్ అయితే నలిగిపోతారు నేను చెయ్యను అని కామెడీ నిజంగా. నిఖిల్ దీపిక ఒకటి చెప్తుంది. ఆశిక మణికంఠ ఒకటి చెప్తారు. తర్వాత తనుజ రోహిణాక 2 చెప్తారు. అంటే ఇద్దరికి బ్రేక్ లాస్ట్ ఇద్దరికి ఇస్తారు. తర్వాత అందరు మీకు అడ్వాంటేజ్ టాస్క్ ఇచ్చారు నేను టాస్క్ ఇచ్చాను ఓకే అని అంటారు. తర్వాత టాస్క్ ఇచ్చిన తర్వాత ఉంటుంది కదా వీళ్ళందరూ అందరు వీళ్ళ కామెడీ మాట్లాడుకున్న కోసేపు అది మాట్లాడుకుంటే ఇంకా ఫుడ్ డ్రైవర్ గురించి మాట్లాడుతూ ఎదురు వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తారు. డబ్బాలో పెట్టి జాతిరత్నాలు అన్నీ తీసుకురావాలి. వాళ్ళు చెప్పిన అన్నీ తీసుకురావాలి డబ్బాలో పెట్టి. జాతిరత్నాలు ఎలా మన జాతిరత్నాల గురించి మనకు తెలిసింది. డబ్బాలో పెట్టి అన్నీ తీసుకురావాలంటేనే టార్చర్ పెడతారు మన జాతిరత్నాలు. అలా డబ్బాలో పెట్టి తీసుకురావాలంటే ఒక్కొక్కరు నిజంగా రోహిణి కళ్యాణ్తో అయితే రోహిణి చాలా ఉంటుంది. ఎందుకంటే అంటే ఎక్కడ వెళ్ళిపో అక్క భూమిట ముందు వచ్చింది నన్ను అంటారు అక్కనే బాగుంటుంది మామయ్య అని తను కామెడీ చేస్తుంటుంది. అది భలే అనిపించింది నాకు నిజంగా కామెడీ అనిపించింది. కళ్యాణ్ మొత్తం ఏమంటారు టార్చర్ అనుకో ఏం తెచ్చినా ఆయన తినిపించినాకనే తీసుకొస్తాను తింటేనే తీసుకొస్తాను అది కామెడీ అనిపించింది నిజంగా. తర్వాత రోహిణి బియ్యం తీసుకుంటే బియ్యం విషయంలో చాలా పని చేశారు. అది మిరియాలు తెల్లగా తయారంటే అది కామెడీ అనిపిస్తుంది. తర్వాత బియ్యం తెచ్చేసారు ఎవరు మన ప్రదీప్ బియ్యం ఏంటంటే ఎట్లా వచ్చినాయి బియ్యం అంటే అది ప్రదీప్ తెచ్చేసారు. కానీ అది బియ్యం ఎలా వచ్చాయి చెప్పు నాకు కావాలి బియ్యం ఎలా వచ్చాయి చెప్పాలి కామెడీ చేశారు. కానీ ప్రదీప్ వీళ్ళందరూ అన్నీ తీసుకోవాలి చాలా హెల్ప్ ఉంటారు వీళ్ళు జాగ్రత్తగా వెళ్ళిపోయారు కాబట్టి సార్ వాళ్ళందరూ పని చేయకపోతే మునక్కాయ కర్రీ పెట్టమని అంటే మునక్కాయ కర్రీ పెట్టమంటే నిజంగా ఎంత కామెడీ అంటే నిజంగా చాలా పిచ్చ కామెడీ అనుకోండి. పిచ్చ కామెడీ అంటే కామెడీ చాలా బాగా చేశారు. తర్వాత మునక్కాయతో అందరూ కొడుతుంటారు వర్క్ చేసుకొని సూపర్ నైస్ నిజంగా చాలా ఫన్ నిజంగా ఎంత ఫన్ అంటే అంత ఫన్. అష్క వీళ్ళందరూ నిజంగా అంత మణికంఠ కూడా ఎగ్జామ్ పుస్తకాన్ని కట్ చేసేవా ఇది చేసేవా అని చాలా ఫన్ చేస్తారు. వీళ్ళందరూ నిజంగా జాతిరత్నాలు ఉంటేనే అది జాతిరత్నాలకి కుక్స్ ఏముంటుంది జాతిరత్నాలు చాలా ఫన్ ఉంటుంది అది అందరికీ తెలిసింది. సూపర్ అనిపిస్తుంది నాకైతే వీళ్ళ ఫన్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా ఫుడ్ చేశారు. ఫుడ్ అయిపోయినాక ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం. నిఖిల్ దీపిక పుట్టకొచ్చి కోడి ఫ్రై అనుకుంటా అయితే తెలుగు వాళ్ళు కోడి ఫ్రై అంటే పిచ్చ కొట్టి కట్టే అదేదో అంటే తమిళనాడు స్టైల్ అది
చాలా బాగుంది, సూపర్. ఎర్రదేవిలా అంటారు శ్రీదేవిని, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఎప్పుడు ట్రై చేయలేదు, తిన్నాను కానీ నాకు ఇంత మంచిగా ఉండలేదు. ఈ ఎగ్ ఆమ్లెట్ రెసిపీ నేను తెలుసుకొని 100% నేను ఎగ్ ఆమ్లెట్ రెసిపీ తెలుసుకొని ఎగ్ ఆమ్లెట్ నేను చేసుకుంటా అంటాను అరుణ గారు. అరుణ గారు అబ్బా, వా, యమ్మీ, చాలా బాగుంది అని అంటారు. అరుణ గారు కూడా నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకు. అరుణ గారు కూడా యమ్మీ, చాలా బాగుంది, నేను పక్కా సూపర్ అని అంటారు. అది సంజయ్ తుమ్మ గారు, బా, నిఖిల్ చాలా బాగా చేశారు, అయితే చాలా బాగుంది అని అంటారు. తర్వాత మీరు ఎవరితో తప్పకుండా మీకు తమిళనాడులో చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నేను ఒకరితోనే స్పెసిఫిక్గా నేర్చుకున్నా. అది ఎవరంటే ఐశ్వర్య రాజేష్. గోదావరి గట్టు మీద పాట ఉంటుంది, ఆమెతోనే నేర్చుకున్నా అంటాడు. అది బాగా అనిపించింది. పల్లవి అవినాష్ చేశాను. పల్లవి 93 వచ్చినాయి వీళ్ళకు. అయితే పల్లవి అవినాష్ నిజంగా మస్తు ఏమంటారు, అరుణ గారు చాలా చాలా బాగా చేశారు, నిజంగా సూపర్ యమ్మీ అని అంటారు. అంటే కీమా ముచ్చట్లు పప్పు అనుకుంటా అది. చాలా చాలా బాగుంది అంటారు. నిజంగా ఎంత బాగుందంటే చాలా బాగుంది. పప్పు వేసుకొని తింటే భలే ఉంటుందని శ్రీదేవి గారు హగ్ చేస్తారు, ఇద్దరు గట్టి హగ్ అని ఇద్దరు అట్లా అవుతారు. సంజయ్ తుమ్మ కూడా చాలా బాగా చేశారు నిజంగా. అప్పట్లో చారు ఉంటే చాలు, చారు అయితే తినొచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ చేపిస్తే అనిపించింది అది అని అంటారు. ఇంకా నచ్చుతుంది. ఆశిక మణికంఠ అండ్ రొయ్యలు అన్నీ కరెక్ట్ రాసుకోవాలి. రొయ్యలు అరుణ గారు బాగుంది, గుడ్, నైస్, చాలా బాగా చేశారు. కొబ్బరి ఆలియా కొంచెం డిప్ అయితే బాగుంది, ఓకే, గుడ్, బాగా ప్రయత్నించాలంటారు. శ్రీదేవి గారు కూడా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది, చాలా బాగుందండి. సంజయ్ కుమార్ నాకు బాగుంది, బెస్ట్గా చేసావమ్మా అని చెప్తారు. అది సూపర్ 92 అంట. కళ్యాణ్ ఏమంటే హర్యానా బటర్ చికెన్ అంట. సంజయ్ కుమార్ బాగా చేశారు, ఓకే, ట్రై చేశారు, ఇప్పుడు వస్తుంది అని అంటారు. కళ్యాణ్ అదే అంటది. అది ఇక్కడ ఇంకా మన తమిళ శ్రీదేవి గారు సూపర్ యమ్మీ అని అంటారు. తర్వాత ఆలి గారు సూపర్ చేశారు, చాలా బాగా చేశారు అని. బగారా రైస్ ఎవరికి ఎట్లా రాదు, చేతిలో ఉంటుంది ఆ బగారా రైస్, నువ్వు చాలా బాగా చేసావు అబ్బాయి అని అంటుంది. తర్వాత 92 మార్క్స్ వచ్చాయి. రోహిణి కనుక చాలా మంచి చేశారు. చికెన్ కర్రీ ఇది చాలా మంచి చేశారు. శ్రీదేవి గారు చేసినప్పుడు హగ్ అరుణ గారు ఎన్ని చాలా బాగుంది. ఆలి గారు కూడా చాలా బాగుంది, సూపర్ అని అంటారు. ఇంకా ఎక్కువ చేసేది బాగా అని అంటారు. సంజయ్ కుమార్ గారు చాలా బాగుంది, అందరూ బాగుంది, సూపర్ ఉంది. ఫస్ట్ ఈమె వచ్చింది, ఫస్ట్ తనుజ వచ్చింది, సెకండ్ నిఖిల్ వాళ్ళు వచ్చారు, థర్డ్ వీళ్ళందరికీ 92 వచ్చాయి. నిజంగా కానీ చాలా 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 బాగా అనిపించింది. వీళ్ళందరూ మంచిగా నిజంగా తమిళలో కూడా చాలా మంచిగా వంట చేసింది. కానీ మన నిజంగా ఈరోజు హైలైట్ ఎవరంటే మన అక్క పేరు ఉంటుంది రోహిణక్క, తెలంగాణ శకుంతల రోహిణక్క చేసిన నిజంగా సూపర్. అవినాష్ కూడా ఎంత పని చేసిండు, రోహిణక్క వీళ్ళందరూ చాలా పని చేశారు. నెక్స్ట్ ఎపిసోడ్లో కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యారు అని కూడా అంటున్నారు. చూద్దాం, నాకైతే ఇప్పటివరకు ఏం తెలియదు, కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యిందో లేదో చూడాలి. కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యిందో లేదో, కానీ వీళ్ళైతే ఈరోజు వంటలు అయితే ఇరగదీశారు, నైస్. తను జగన్ హ్యాపీ, ఎందుకంటే కళ్యాణ్ మంచిగా చేశాడు కదా, అట్లా హ్యాపీగా 100%. ఇప్పుడు మన ఫ్రెండ్ మంచిగా ఉంటే హ్యాపీనే కదా. రీసెంట్గా కళ్యాణ్ బర్త్డే కూడా అయిపోయింది. రిలేటెడ్గా హ్యాపీ బర్త్డే కళ్యాణ్ గారు. ఇంకా చాలా కామెడీ, కుక్స్ ఏం కామెడీ ఉండదు కానీ జాతిరత్నాల కామెడీ మాత్రం కామెడీ అనుకోండి. మీకు ఎంతమందికి నచ్చుతుంది జాతిరత్నాల కామెడీ, ప్లీజ్ కమెంట్. మెయిన్ జాతిరత్నాల వల్లనే ఆ షో నడుస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగా చేశారు, అంత మంచిగా ఉంటుంది వాళ్ళ జాతిరత్నాలది. నాకైతే చాలా 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 మంచిగా అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.